అక్షర పరబ్రహ్మను ధ్యానిస్తూ ప్రారంభిస్తున్నానండి. మనం కర్మ సిద్ధాంతం గురించి గత వీడియోల్లో మాట్లాడుకున్నాం కదా. అయితే కేవలం భగవంతుణ్ణి యథార్థంగా గుర్తించి ఆయననే ఉపాసిస్తే గతంలో ఎన్ని పాపాలు చేసినప్పటికీ వాటన్నిటినీ క్షమించేస్తాను అని భగవంతుడు చెప్పాడు అని మనం గత వీడియోల్లో చూసాము. ఇది ఎలా సాధ్యమండి? చేసిన పాపాలు అనుభవించక తప్పదు కదండి. అది కదండి కర్మ సిద్ధాంతం అనుకుంటున్న వారు ఉన్నారు. అందుకోసం నేను గతంలోనే కొన్ని వేదమంత్రాలను ఇవ్వడం జరిగింది. అలాగే కొన్ని భగవద్గీత శ్లోకాలను కూడా ఇప్పటికే చెప్పడం జరిగిందండి. మరికొన్ని శ్లోకాలను ఈ వీడియోలో మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. ముందుగా భగవద్గీత 9వ అధ్యాయం 22 మనం చూసేసామండి. ఏమని? ఇతరమగు దేనియందును భక్తి నుంచక తనని మాత్రమే ఆరాధిస్తే, ఉపాసిస్తే, ఆశ్రయిస్తే మన యోగక్షేమాలను తానే చూసుకుంటాను అని అక్కడ దైవం భరోసా ఇచ్చారండి. కాబట్టి యోగము క్షేమము ఆయన చూసుకోవడానికి ఒక కండిషన్ ఏంటంటే అనన్య భక్తి. ఆ పరమాత్మ యందే భక్తి శ్రద్ధ నిష్ఠ ఉంచాలి. అప్పుడు మన యోగక్షేమాలు ఆయన వహిస్తాను అని చెప్పడం మనం భగవద్గీత 9వ అధ్యాయం 22వ శ్లోకం నుంచి చూసామండి. అనన్యాస్ చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఎంత ఆయననే నమ్ముకుంటే మాత్రం మన పాపాలు ఎలా క్షమించబడతాయి అనే సందేహం ఇంకా కొంతమందిలో ఉందండి. అందుకు నేను ఈరోజు ఇంకో శ్లోకం కూడా మీ ముందుంచుతున్నాను. అదేంటంటే భగవద్గీత 9వ అధ్యాయం 30వ శ్లోకం అండి. అపిచేత్సు దురాచారో భజతే మామనన్యభాక్ సాధురేవ సమంతవ్య సమ్యజ్ఞ వసితో హిసహ. దీని భావం చదువుతున్నాను చూడండి. మిక్కిలి దురాచారము గలవాడైనప్పటికీ అనన్యభక్తి గలవాడై ఇతరమగు దేనియందును భక్తి నుంచక బ్రాకెట్లో ఆశ్రయింపక అని ఇవ్వడం జరిగిందండి. నన్ను భజించునేని అతడు సత్పురుషుడనియే బ్రాకెట్లో శ్రేష్ఠుడనియే తలంపబడదగినవాడు. ఏలయనగా అతడు స్థిరమైన బ్రాకెట్లో ఉత్తమ మనోనిశ్చయము గలవాడు. ఏ విషయంలో ఇతని నిశ్చయం భగవంతునికి నచ్చిందండి? ఇతరమగు దేనియందును భక్తి నుంచక తనని మాత్రమే భజిస్తే, అనన్యభక్తి కలిగి ఉంటే ఏమైపోతున్నాడు అతను? ఉత్తమమైన స్థిరమైన మనోనిశ్చయం, ఉత్తమమైన మనోనిశ్చయం గలవాడవుతున్నాడు. కాబట్టి శ్రేష్ఠుడనియే తలంపబడదగినవాడు. మరి శ్రేష్ఠుడికి ఇచ్చేది మోక్షమే కదండి, మంచి ఫలితం అదే కదా. కాబట్టి కండిషన్ ఏంటండి? అనన్య భక్తితో ఆ పరమేశ్వరుణ్ణే ఆరాధించడం, ఉపాసించడం. నేను మరొకసారి గుర్తు చేస్తున్నానండి. ఉపాసన అంటే ఆయన చెప్పినట్లుగా చేయడం, ఆయన ఆజ్ఞాపాలన. ఇది కూడా మనం గతంలోనే చూసేసాము. కాబట్టి కేవలం ఆయనను ఉపాసిస్తే, కేవలం ఆయనను ఆశ్రయిస్తే ఎలా తీసేస్తారు మన పాపాలని అనే సందేహానికి సమాధానం ఏంటంటే, భగవంతుడు ఎవరో తెలియక అనేక మందిని ఆయన స్థానంలో పూజిస్తున్నారే, అది మహాపాపం అని కూడా మనం గతంలో యజుర్వేద మంత్రం నుంచి చూసామండి, 32:3 నుంచి. కాబట్టి మహా మంచి పని ఏంటండి? ఆయనని మాత్రమే దైవంగా ఉపాసించడం. ఉపాసన అంటే ఏంటో కూడా చూసామండి అదే మంత్రంలో మనం. ఆయన ఆజ్ఞాపాలన అంటే ఆయన చెప్పినట్లుగా వినడం అన్నమాట, నడుచుకోవడం అన్నమాట. కాబట్టి ఎవరైతే ఆ పరమేశ్వరుణ్ణి యథార్థంగా గుర్తించి ఆయన చెప్పినట్లే తమ జీవితాలని గడుపుతారో వారు ఖచ్చితంగా భగవంతుని కృపకు పాత్రులవుతారు. అలా భగవంతుని ప్రసన్నతను పొందిన వారికి లోటేముంటుందండి? కాబట్టి ఆయన మోక్షం ఇస్తానంటున్నాడు అన్న విషయాన్ని మనం తప్పనిసరిగా నిస్సందేహంగా నమ్మవచ్చు, నమ్మి తీరాలి. మేము నమ్మమండి అంటే అది వారి ఇష్టం అండి.
భగవంతుడు ఇంత గొప్ప ఆఫర్ మనకి ఇస్తాను అంటున్నప్పుడు ఏవేవో కుశంకలతో అలా ఎలా జరిగిపోతుందండి? మన తప్పుల్ని ఎవరండి తీసేస్తారు? మనమే కదా అనుభవించాలి. ఎంత దేవుడికి ఇష్టలైతే మాత్రం అనే శంకలతో ఈ జీవితాన్ని వృధా చేసుకుంటున్నారండి. కానీ పరమేశ్వరుడు ఏం చెప్తున్నాడు? ఈ జన్మయందే కామక్రోధాల వేగాన్ని అరికట్టడం ద్వారా యోగియు సుఖవంతుడు అవుతావు అని ఆయన భగవద్గీత 5వ అధ్యాయం 23వ శ్లోకంలో అందుకే తెలియజేశారండి. చూడండి, 5వ అధ్యాయం 23వ శ్లోకం. శక్నోతి హైవ యస్సోడం ఫ్రాక్చరీర విమోక్షణాత్ కామక్రోధోద్భవం వేగం సయుక్త స సుఖీ నరః. భావం చదువుతున్నానండి. ఎవడి శరీరమును విడుచుటకు పూర్వమే ఇచ్చోటనే బ్రాకెట్లో ఈ జన్మయందే కామక్రోధముల వేగమును అరికట్టగలుగుచున్నాడో అతడే యోగియు సుఖవంతుడు నగును. పరమేశ్వరుడు తన ఆజ్ఞని పాటించమని చెప్పడంలో ఉద్దేశం ఇదండి. ఆయన ఆజ్ఞ ఏంటండి? మొదట తననే దైవంగా గుర్తించాలి. నెక్స్ట్ తను ఎలాంటి దైవమో గుర్తించాలి. అంటే పుట్టనివాడు, కనిపించనివాడు, మరణించనివాడు, కానీ మనల్ని పుట్టించేవాడు, మన చేతలను గమనించేవాడు, చూచేవాడు, వినేవాడు, గ్రహించేవాడు, దానికి తగిన ప్రతిఫలం ఇచ్చేవాడు అని గుర్తించి ఆయననే ఉపాసించడం. అంటే ఆయన చెప్పినట్లుగా నడుచుకోవడం. ఏంటండి ఆయన చెప్పింది? కామక్రోధాల వేగాన్ని అరికట్టమంటున్నాడు. నీ ముందుకు చెడు వచ్చినప్పుడు దాన్ని తెంచుకుంటూ మంచి వైపు అడుగులు వేయమంటున్నాడు. సత్కర్మలే చేయమంటున్నాడండి. తనని విశ్వసించాలి, సదాచరణ చెయ్యాలి. ఆ సదాచరణకి పురుకొల్పమని ఆయననే అర్థించాలి. ఇది మనం యజుర్వేదం 22వ అధ్యాయం 9వ మంత్రంలో చూసాం. మనం గాయత్రి మంత్రంలో మనచే ఉపాసించబడిన పరమాత్మ మన బుద్ధులను అధర్మాచరణం నుండి తప్పించి ధర్మమును ఆచరించుటయందే ప్రవృత్తపరచును. దీనిచే శుద్ధులమైన మనము దేంతో అండి? ఆ పరమేశ్వరుణ్ణే ఆశ్రయించి ఆయననే ఉపాసిస్తే. ఆయన ఎలా గుర్తించాలని కూడా మనం ముందే చూసేసామండి. నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావునిగా, సర్వాంతర్యామిగా, సచ్చిదానంద స్వరూపునిగా ఆయనని తెలుసుకుని ఆయన స్థానంలో ఇతరమగు దేని యందును భక్తిని ఉంచక, ఇతర జడ పదార్థములను ఉపాసించక ఆ పరమాత్మనే ఉపాసిస్తే దీనిచే శుద్ధులమైన మనము ఇహపరలోక ముక్తి సుఖములను భోగించదము. కాబట్టి ఇక ముందు అంటే తెలియకముందు ఏవో చేశాము, ఎవరినో దేవుడు అనుకున్నాము, ఆ దేవుడి ప్రీతి కోసం ఏవేవో చేశాము, అవన్నీ పాపాలు. ఎందుకంటే భగవంతుని స్థానంలో ఎవరినో ఉపాసించాము కాబట్టి, దైవంగా ఎంచాము కాబట్టి. ఎప్పుడైతే ఆ అజ్ఞానం నుంచి బయటపడతామో, జ్ఞానిగా ప్రవర్తిస్తామో, ఆ జ్ఞానికి ఆయన ఇస్తానంటున్న బహుమతి ఏంటండి? అన్ని పాపాల నుంచి క్షమించి విముక్తినిగా చేసి మోక్షం ఇస్తానంటున్నాడండి. లేదండి అలా ఎలా అయిపోతుంది అంటే, భగవంతుడి కంటే ఇలా చెప్పేవారు గొప్పవారా అండి? సరే, అది వారిష్టం. వారు నేను ఇంకా జన్మలు అనేక జన్మల్లో కానీ నా పాపం పోదు కాబట్టి ఇప్పటికి ఏదో కొంచెం ప్రయత్నం చేస్తాను అనుకుంటే అది వారి అజ్ఞానము, అది వారి దురదృష్టము. కానీ జ్ఞానులు అన్నవారు, ఈ జన్మయందే మోక్షాన్ని పొందాలి అనుకున్నవారు చేయవలసింది మాత్రం వీటిని విశ్వసించి, ఈ మంత్రాలను కానీ ఈ శ్లోకాలను కానీ విశ్వసించి, ఈ దేవుడిచ్చిన భరోసాని నమ్మి ఈ జన్మలోనే మోక్షం పొందడానికి ప్రయత్నం చేయాలండి, సాధన చేయాలి. ఒకవేళ అబ్బే అనేక జన్మల తర్వాత మానవ జన్మ వస్తుంది అనుకుంటే మరి వచ్చింది కదా మానవ జన్మ, ఇక ఇక్కడితో సరికదండి. ఇది కర్మభూమి, ఇక్కడ కర్మలను ఆచరించుటకే మనకి ఆస్కారం ఉంది. కానీ ఇంకో జన్మలో చూస్తాను అని అలసత్వానికి కానీ, ఈ జన్మకి రాదు అనే నిరాశకు కానీ ఆస్కారం ఉందా అండి?
అలా ఉంది అనుకుంటే దేవుడిచ్చిన అవకాశాన్ని మనం పోగొట్టుకున్నట్లేనండి. కేవలం ఈ జన్మలోనే మోక్షం ఇచ్చేస్తాను అని భరోసా ఇస్తున్నప్పుడు ఈ జన్మలోనే దాని గురించి ప్రయత్నించాలా, ఇంకా అనేక జన్మలు ఉన్నాయి అని భావించి మిన్నకుండాలా అనేది మీ విజ్ఞతకే వదిలిపెడుతున్నానండి. భగవంతుడు అనుగ్రహిస్తే మరిన్ని విలువైన విషయాలతో మరో వీడియోలో కలుద్దామండి. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.